చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు జూ పార్క్ అయితే వచ్చేసాం. పక్షులు ఉంటాయి ఇక్కడ. మా వాడైతే ఈ కొంగ బొమ్మ మీద ఎక్కి నవ్వుతున్నాడు హ్యాపీగా. చూడండి అదిగో నవ్వుతున్నాడు. మేము బయటే ఉన్నాం, ఇంకా లోనకైతే వెళ్ళలేదు. మా వాడు టికెట్లు తీసుకొస్తానికి వెళ్ళాడు. లోనకి వెళ్ళాలంటే టోకెన్లు తీసుకోవాలి. చూడండి మొత్తం అయితే మీకు చూపిస్తాను ఇవాళ. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ బొమ్మలు అయితే చాలా బాగా చేశారు. అచ్చం నిజంగానే పక్షులు ఉన్నట్టుగా ఉన్నాయి. రకరకాల పక్షులు అయితే బొమ్మలు అయితే చేశారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో బోర్డు అయితే ఇక్కడ మనకి ఇచ్చేసారు. గుంటూరు దగ్గర ఇది ఉప్పలపాడు. చూడండి ఇక్కడైతే రకరకాల పక్షులు అయితే ఉంటాయని వీళ్ళైతే బోర్డు మీద చేశారు. మేమైతే లోనకైతే వచ్చాం. ఎంతమంది లెక్కేసుకొని టోకెన్లు అయితే ఇచ్చేసాడు మాకు. చూడండి మొత్తం అయితే చూపిస్తాను మీకు. ఇక్కడైతే మనకి ఏమేమి పక్షులు ఉన్నాయి అనేది బోర్డులో అయితే మనకి సెట్ చేశారు వాళ్ళు. చూడండి చూడండి ఫ్రెండ్స్, మా వాడైతే లోనకి రాగానే అయితే కిందకి దిగేసి చూసుకుంటూ ఆ పక్షులు చూసుకుంటూ వెళ్తున్నాడు. చూడండి అసలు మా వాడైతే చేతికి అయితే చిక్కట్లేదు. చూడండి ఫ్రెండ్స్, అవి పక్షులు. పిల్లలు ఊగే ఉయ్యాలైతే మా వాడు చూశాడు, ఇంకా ఆగట్లేదు, వెళ్ళిపోతున్నాడు ఊగాలని. చూడండి ఇక్కడైతే రకరకాల గేమింగ్ సంబంధించిన పిల్లలకి సంబంధించినవి కూడా పెట్టారు వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే పెద్ద బాతులు. దాదాపు అది ఒక్కోటి 10 కేజీల దాకా ఉండిద్ది. అవి 2 జంట అనుకుంటా. అవి ధరించిన వేసుకుంటూ వెళ్తున్నాయి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏదో మొత్తానికి వర్క్ జరుగుతుంది. ఆ పక్షులకి ఏదో మేత వేయటానికి స్తంభాలు అయితే బాగుతున్నారు. స్టోర్ చేసింది. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అమ్మాయి అబ్బాయి నువ్వు ఒకసారి చెప్పు. అమ్మాయి లాగా ఉన్నావు. అదే దాన్ని మేతలు అయితే స్టోర్ చేస్తుంది. గొంతులోకి అది వచ్చింది, మళ్ళీ దించింది అంటే కొట్టబడినట్లు లెక్క దానికి. చూడండి ఫ్రెండ్స్, సేమ్ బాత్ లా ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, అయ్యో అసలు బాతులు అయితే అయ్యి కొన్ని వేల పిట్టలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవి కొన్ని వేల తరబడి ఇక్కడే పెంచుతున్నారు వీళ్ళు బాతులు. ఇవి ఒక్కోటి అయితే 15 కేజీల పైనే ఉండొచ్చు సుమారుగా. చూడండి ముక్కులు పట్టేసి తలకాయ పట్టేసింది. అది చూసి పిల్లలను ఇటు పిల్లలు ఉన్నాయి చూడు. జూంజి బాగా చూడండి ఫ్రెండ్స్, పిల్లలు తల్లులు మొత్తం అక్కడ ఉన్నాయి పక్షులు. ఇక్కడ చూడండి ఈ 2 పక్షులు అయితే ఆ రెండిట్లో ఒకటి పెద్దది,
అది పెద్దది వెళ్ళి ఆహారం అయితే తీసుకొచ్చింది. చూడండి ఆహారం అయితే తీసుకొచ్చి దాని పిల్లకైతే పెడుతుంది. అది చూడండి ఎంత తెలివి ఉందో పక్షికి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఆహారం అయితే అందించేసింది. చూడండి ఫ్రెండ్స్, కింద ఎన్ని పిట్టలు అయితే ఉన్నాయో ఆకాశంలో కూడా అన్ని పిట్టలు ఇంకా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మా బొడ్డాడు అయితే ఆ పిట్టలను చూసి వాడికి ఏం అర్థం కాక పిలుస్తున్నాడు. వాటిని విచిత్రంగా అయితే చూస్తున్నాడు బుడ్డవాడు. సైగ్గా మెత్తగా వస్తుంది. మెత్తగా పిలు దా 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 దీన్ని బట్టి ఏం చేసింది వెక్క వదిలేసింది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే పైకి ఎక్కి చూద్దాం రండి, పైన నుంచి ఎలా ఉండిద్దో. చూడండి ఫ్రెండ్స్, పైకి అయితే వచ్చేసాము చిన్నగా. చూడండి పైన అయితే ఆల్రెడీ ఎవరో ఉన్నారు చూస్తున్నారు. చూడండి అదిగో పైనుంచి అయితే లొకేషన్ అది. ఇంకా నేనైతే సరిగ్గా వీడియో అయితే తీయటం కుదరట్లేదు. చూడండి అదిగో మా వాళ్ళ కింద నుంచి చూస్తున్నారు. నేనైతే పైకి ఎక్కాను. అక్కడైతే వర్క్ జరుగుతుంది. వేసి పిల్లర్ వేస్తున్నట్టున్నారు. అక్కడ పిల్లర్ వేసి అంటే స్తంభాలు పెంచుతున్నారు, పక్షులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. చూడండి మొత్తం పెద్ద చెరువేను. దానికి చెరువులో ఆకారం అయితే వాళ్ళే వేస్తారు. చేపలు అవి వేస్తూ ఉంటారంట. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడైతే వాటర్ ప్లాంట్ కూడా అయితే పెట్టారు మనకి, వచ్చిన వాళ్ళకి వాటర్ అయితే తాగటానికి. చూడండి పిలు పిలు దా 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 బొమ్మ కాదు, కన్ను పడుతుంది. అదిగో అసలు ఏందిరా నాయన ఎంత తోటి. చూడు ఎంత పద్ధతి. అసలు చూడు ఏం తెలియకుండా అమాయకంగా వస్తుంది. అట్లా
తిండి తిండి అంతగా తిండి. ఏంటమ్మా పవనం ఏంటిది? ఏంటిదిరా పవన్ అది? ఏంటిది?